సక్సెస్ అయితే మా పేరు చెప్పండి, ఫెయిల్ అయితే ఎదురోడి పేరు చెప్పండి. ఇప్పుడు అంబానీ వాళ్ళకి డేటా సెంటర్కి పర్మిషన్ ఇచ్చింది జగన్ టైంలోనే. కానీ దాన్ని గూగుల్ డేటా సెంటర్ అనేటటువంటి పేరుతో ప్రచారాన్ని మార్చి ఇచ్చారు. చివరికి అదే గూగుల్ అదానీ ఇదని చెప్పింది. అదానీకే పేరుతోనే అవి చేయాల్సి వచ్చింది. అయితే అది సక్సెస్ కాబట్టి క్రెడిట్ ఓన్ చేసుకుంది పార్టీ. వైసీపీ నుంచి లాక్కుంది కూడా. ఇప్పుడు తాజాగా దాదాపు 50,000 కోట్ల రూపాయలు, 59,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతున్నాడు. మొన్న చంద్రబాబు గారితో ఫోటోలు కూడా దిగినటువంటి ఎకోరన్స్ సంస్థ అధినేత తాజాగా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడం జీఎస్టీ ఎగవేత కేసులో. దాంతో నిన్న సాక్షి హైలైట్ చేసింది కదా, 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆంధ్రాలో ప్లస్ తెలంగాణలో అని పెట్టాడు. ఆయనది ఈడ్చిపెట్టి కొడితే 5 కోట్ల రూపాయల వ్యాపారం లేదు, కానీ 2 రాష్ట్రాల్లో మొత్తం కలిపి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నట్టు బిల్డప్ చేస్తే వీళ్ళు చేసుకొచ్చారు. అతని పన్నులు ఎగేసినటువంటి నిందితుడని వెంటనే ఇప్పుడు అతన్ని డిజోన్ చేసుకునేసి అరే అది వైసీపీ వాళ్ళ హయాంలోనే ఒప్పందం కుదిరిందని చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే 2023 జనవరి 31 ప్రతిపాదనలు వారంలోనే ఆమోదించేశారు. కూటమి హయాంలోనే కేటాయింపులు అంటే అసత్య ప్రచారం చేస్తున్నారు. 5,400 ఎకరాలు ఇచ్చింది జగన్ ప్రభుత్వమే అన్నట్టు. ముందు క్యాన్సిల్ చేసేయాలి కదా ఫస్ట్ నెంబర్ 1. రెండవది మరి అట్లాంటప్పుడు చంద్రబాబు గారు ఎందుకు ఫోటో దిగినట్టు వాళ్ళతో? అది కదా అసలు లాజిక్.